ఇదంతా కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్ కాదా అండి? అవును. ఈ విధమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి మతాలు, ఇన్సెక్యూర్ ఫీలింగ్తో బాధపడేటటువంటి దేవుడు నన్ను తప్పని ఎవరిని పూజించకూడదు. ఎన్నిసార్లు ఉంటుందో తెలియదు వీళ్ళ గ్రంథాల్లో. నన్నే పూజించాలి. ఈయన్ని పూజించకపోతే అట అవిశ్వాసుల పంటలు నాశనం చేస్తాడు, అవిశ్వాసులకేమో కష్టాలు కలిగేట్టు చేస్తాడు. ఈ విధంగా కూడా వీళ్ళ దేవుడే ఈర్ష్యతోనూ అసూయతోనూ రగిలిపోతూ ఉంటాడు. నన్ను పూజించటం లేదు అని ఇన్సెక్యూర్ ప్రాబ్లంతో, ఏ దేవుడు పగతో ఈర్ష్యతో ప్రజలను బాధ పెడతాడో ఇప్పుడు వీరి హిందూ గ్రంథాల నుండి చూసి ఈ పంతులు గారికి బుద్ధి చెబుదామండి. దేవి భాగవతము 5వ స్కందము 22వ అధ్యాయము 39వ శ్లోకం. జగన్మాత, నిన్ను అర్చించని వారు నిజంగా పతితులు, వారికి రోగాలు రొష్టులు తప్ప సుఖాలు ఉండవు. ఈ జన్మలో కట్టెలు అమ్ముకుంటూనో గడ్డి గాదం అమ్ముకుంటూనో మహాదరిద్రం అనుభవిస్తున్న వారంతా కిందటి జన్మలో జగన్మాతను అర్చించని వారని నిర్ధారణగా చెప్పవచ్చు. కాబట్టి గత జన్మలో ఈ జగన్మాతని అర్చించలేదని చెప్పి, ఆరాధించలేదని చెప్పి వారికి రోగాలు రొష్టులు, అలాగే ఈ జన్మలో దరిద్రం అనుభవిస్తున్న వారంతా కూడా కిందటి జన్మలో ఆమెను ఆరాధించలేదంట. అలాగే 5వ స్కందము అధ్యాయము 34 శ్లోకము 44. కిందటి జన్మలో మీరు దేవిని ఆరాధించలేదు గనుక ఈ జన్మలో ఇన్ని కష్టాలు వచ్చాయి. అంబికను ఆరాధించని వారికి ఇంతే గతి. కష్టాలే కాదు, రోగాలు రొష్టులు కూడా చుట్టుముడతాయి. వారికి నరకం తథ్యము. ఇహపరాలు రెండూ నరకాలే అవుతాయి. కిందటి జన్మలో ఆమెను ఆరాధించలేదు కాబట్టే ఈ జన్మలో రోగాలు రొష్టులు వచ్చాయంట. అలాగే భూమి ఇహపరాలు రెండు నరకాలంట. అంటే ఇక్కడ ఉన్నప్పుడు నరకమే, అలాగే చచ్చిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా అది కూడా నరకమే. వాళ్ళకి నరకం తథ్యం అని చెప్పి హిందూ గ్రంథాల్లో స్పష్టంగా ఉంది. ఇలాగ అనేక విషయాలు అనేక గ్రంథాల్లో ఉన్నాయి. ఆ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కింద చూపిస్తా ఉంది చూడండి, అక్కడ కనపడుతుంది ఈ షార్ట్ వీడియోలో. అయితే బైబిల్లో యెహోవా దేవుడు కొంతమందిని నాశనం చేశాడు అని చెప్పి ఏదైతే పంతులు గారు మాట్లాడాడో, బైబిల్ గురించి తెలియక మాట్లాడాడు. ఇది నిర్గమాకాండం 10వ అధ్యాయంలో ఉంటుందండి. అన్యుల యొక్క పంట పొలాలు నాశనం చేసిన సిచ్యువేషను ఎందుకు ఉంటుంది అంటే, అక్కడ రాజు వారి మాట వినడు. నిర్గమాకాండం 5వ అధ్యాయం 2వ వచనం కనుక గమనిస్తే, యెహోవా ఎవడో నాకు తెలియదు పొండి అని చెప్పి మోషే చెప్పిన మాట వినడు రాజు. ఫరో రాజు వినడు. కాబట్టి దేవుడు యెహోవా దేవుడు ఎవరో, యెహోవా గొప్పతనం ఏంటో, ఆయన దేవుడా కాదా అనేది నిరూపణ చేస్తూ, ఆ దేశంలో వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా శక్తిహీనులు అని నిరూపించుకుంటూ, ఆయన మాత్రం శక్తిమంతుడని నిరూపించుకొని యెహోవా దేవుడే గొప్పోడు అని ఫరోతో అనిపించుకున్నాడండి దేవుడు. కాబట్టి రాజు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భాల్లో దేవుడు వాళ్ళని శిక్షించిన సందర్భాలు. అలాగే ఇజ్రాయేలును ఫరో రాజు ఎన్నో సంవత్సరాల పాటు ఎంతో ఇబ్బంది పెట్టి వాళ్ళని కష్టపెట్టాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు బుద్ధి చెప్పాడు అక్కడ వాళ్ళకి, అక్కడ ప్రజలకు కూడా. ఇదే విషయం పంతులు గారు. బైబిల్ గురించి తెలియకుండా మాట్లాడకూడదు. అలాగే మీ హిందూ గ్రంథాలు ఏముందో కూడా తెలియకుండా మాడబాకండి. నోరుంది కదా అని చెప్పి, టీవీ దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. క్రైస్తవులు చూస్తూ ఊరుకోరండి. కాబట్టి ఇది విషయం మిత్రులారా. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అనేకులకు షేర్ చేసి సత్యాన్ని బలపరచండి. ప్రైజ్ ది లార్డ్.